వైసీపీ నేతలు నిలదీసిన ఓ గర్భిణిపై పార్టీ శ్రేణులు దాడి చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడికి వచ్చిన వైసీపీ నేతలను ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించిన గర్భిణిపై వైసీపీ నేతలు కర్రలతో దాడికి దిగారు. సుమారు 10 కార్లు వచ్చిన వైసీపీ నేతలు గ్రామస్తులను భయభ్రాంతులు గురిచేశారు. తమ్మళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి సమక్షంలో గర్భిణిపై దాడికి దిగారు. అడ్డు వచ్చిన భర్తను కూడా చితకబాదారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఈసీకి బాధితులు కంప్లైంట్ చేశారు. మాది వేపూర్ కోట కుటాగోల్పల్లి. ఈ వైసీపీ వాళ్ళు ప్రచారానికి వచ్చినారు. రావడం వల్ల నేను ఇంట్లో ఉన్నాను. వాళ్ళు వచ్చినప్పుడు నేనైతే బయట లేను. జనాలకి వద్దులే ప్రెగ్నెంట్ ఎందుకు అని రావడంతో వాళ్ళే నిలబడుకొని ఇదే మళ్ళీ వాళ్ళు ఇల్లు అనుకుంటూ వాళ్ళే నిలబడ్డారు. నిలబడడం వల్ల అడిగినారు మాకు ఓటు ఏంటి అన్నారు. నేను వండుకొని మాకు తెలిసిన వాళ్ళు అందరూ ఇద్దరే ఉన్నారు. ఎవరు సుదర్శన్ రెడ్డి మల్రెడ్డి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అంతకుమించి నాకు మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. నేను సుదర్శన్ సర్పంచ్ కాబట్టి నా లైట్లు అయితే 3 years నుంచి లైట్లు వెలగట్లేదు. చిన్నపిల్లలు నాకు 3 పిల్లలు ఉన్నారు. వీధి లైట్లు వెళ్ళకపోతే ఎట్లన్నా నేను పిల్లల తేడా పాములు పాడొస్తూ ఉంటాయి అని ఒక్క మాట అడిగాను. దానికి అక్కడ అందులో వేరే పర్సన్ నువ్వు మల్లిగాని పెళ్ళాము కదా నిన్ను నీ మొగుడు లేకుండా చేస్తాము అంటే మిస్బిహేవియర్గా గలీజ్ మాటలన్నీ మాట్లాడుతున్నారు. అంటే అట్లా మాట్లాడుతుంటే సుదర్శన్ రెడ్డి మల్రెడ్డి వాళ్ళు వండుకొని వాళ్ళ ఆ మాట్లాడిన వ్యక్తిని పక్కకు తోసుకొని వెళ్ళిపోయినారు. పక్కకు తోసుకొని పోవడం వల్ల ఈ ఎమ్మెల్యే భార్య నేను నీకేమైతే చేసుకోప అంటూ కొంచెం ఆమె కూడా మిస్బిహేవియర్గా మాట్లాడడం రౌడీజంగా మాట్లాడడం. నీకు చైతన్యం చేసుకోప నీ మొగుడు పెద్ద తోపు తురుమా ఏమి టీడీపీ తరఫున తిరిగి